ఒకసారి ఒక రాజుకి తన పళ్ళన్నీ ఊడిపోతున్నట్టుగా కల వచ్చింది. మరుసటి రోజు ఉదయం వెంటనే రాజు ఆ కళ అర్థం తెలుసుకోవడానికి ఒక జ్యోతిష్యుని పిలుస్తాడు. ఆ జ్యోతిష్యుడు కళ మొత్తం విని మహారాజుతో ఈ విధంగా చెప్తాడు: మహారాజా, మీ కళకు అర్థం మీ కళ్ళ ముందే మీ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. అది విన్న రాజుకి విపరీతమైన కోపం వచ్చి ఈ జ్యోతిష్యుని చంపేమని సైనికులకు ఆర్డర్ చేస్తాడు. ఆ తర్వాత రాజు వేరే జ్యోతిష్యుని పిలుస్తాడు. ఇతను ఈ విధంగా చెప్తాడు: మహారాజా, నిజంగా ఇది ఒక శుభ సూచకం. మీకు వచ్చిన కళకు అర్థం మీ కుటుంబం మొత్తంలో మీకే ఆయుష్ ఎక్కువ అని చెప్తాడు. అది విన్న రాజు బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చి పంపిస్తాడు. ఈ ఇద్దరు పండితులు చెప్పిన దానికి అర్థం ఒకటి, కాకపోతే విషయాన్ని చెప్పే విధానం వేరువేరుగా ఉంది. జీవితంలో మాట్లాడే విధానం అనేది చాలా ఇంపార్టెంట్. మీ మాటలు ఇతరులని ఆనంద పెట్టగలవు, అలాగే కష్టపెట్టగలవు. కొన్నిసార్లు మీరు గమనించండి, మనం ఇతరులకు మంచి చెప్పాలనుకున్నా చివరికి మనకే చెడు జరుగుతుంది.